కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పెద్ద రాజకీయ పదవినే కట్టబెట్టింది, అదందరికీ తెలిసిన విషయమే. కానీ వేం నరేందర్కు సంబంధించి వాళ్ళ యొక్క భూ కబ్జాని బయటపెట్టిండు మన్నె క్రిషాంక్. ఇది నేను చెప్పిన మాట కాదు, మన్నె క్రిషాంక్ చెప్పిండు. ఒకసారి మన్నె క్రిషాంక్ బయటపెట్టిన ఏదైతే అంశం ఉందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. కబ్జాల ప్రభుత్వం క్రిషాంక్ మీడియాకు అందజేసిన ఫోటోలో కుమారుడు కృష్ణ భార్గవ్ రెడ్డితో నరేందర్ రెడ్డి. సో ఒకసారి చూడండి, అసైన్డ్ భూములను ఏది బొక్కనవేం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కొడుకు కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట అక్రమంగా 15 ఎకరాల రిజిస్ట్రేషన్ అయింది. నరేందర్ రెడ్డి భార్య విజయలక్ష్మి పేరుతో అక్రమ మైనింగ్ 2010-15లో ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించని వేం 2026 ఎంపీ ఎన్నికల అఫిడవిట్లో మాత్రం వివరాలు. సో మానుకోట మాజీ కలెక్టర్ అద్వంత్ సింగ్ కూడా పాత్ర ఉందా? అందుకే ఆయనకు ఢిల్లీలో స్పెషల్ సెక్రటరీ పదవి ఇచ్చారా? భూముల వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్కు సంబంధించిన అంశం. సో మన్నె క్రిషాంక్ మొన్నటి వరకు జైలుకు వెళ్ళిండు, ప్రభుత్వానికి సంబంధించి ప్రశ్నించినంత మాత్రాన జైల్లో వేస్తారా? వచ్చిన తర్వాత సైలెంట్గా ఉంటారు అనుకోవడం ప్రభుత్వం యొక్క మూర్ఖత్వపు లక్షణం. బయటికి వచ్చిన తర్వాత గర్జించే సింహాలు వేట మొదలు పెడితే ఎట్లుంటుందో మన్నె క్రిషాంక్ రూపంలో చూడొచ్చు. ఎందుకంటే 1 ఎకరం 2 ఎకరాలు కాదండి, ప్రభుత్వానికి సంబంధించి అసైన్డ్ భూములు ఏదైతే ఉందో 15 ఎకరాలను ఖతం చేసిండు. ఎట్లా అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ఆప్తమిత్రుడు, కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పెద్ద ఎత్తున అసైన్డ్ భూముల ఆక్రమణకు పాల్పడ్డారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ సంచలన విమర్శలు చేశారు. అర్హులైన పేదలకు దక్కాల్సిన సుమారు 15 ఎకరాల అసైన్డ్ భూములను తన కుమారుడు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట అక్రమంగా